అన్నా ఆ వంశీగాడు ఇంకా మన మౌనిక వెంట తిరుగుతున్నాడన్నా. అవునన్నా. వాణ్ణక్కడే ముక్కలు ముక్కలుగా నరక్కుండా మళ్ళీ నాకొచ్చి చెప్తారా? వెళ్ళండి, వాణ్ణేసేయండి. ఆగండి, వాణ్ణేం చెయ్యొద్దు. ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ నిఘా మన మీదుంది. వాణ్ణేం చేసినా నాకే చుట్టుకుంటుంది. ఏ భయమేస్తోందా? భయపడ్డం నా డిక్షనరీలో లేదు. వాడికి వార్నింగ్ ఇచ్చి వదిలేద్దాం. అప్పటికి వినకపోతే నేనే ఎన్కౌంటర్ చేస్తా. అచ్చా, వెళ్ళండ్రా. తమ్ముడు, నువ్వు చాలా అదృష్టవంతుడివి. మా అన్న ఎప్పుడు ఏసేసి రండిరా అని చెప్పేవాడే గాని వార్నింగ్ ఇచ్చి రండిరా అని చెప్పడం ఇదే మొదటిసారి. మర్యాదగా నువ్వు ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపో. బతికిపోతావు, లేకపోతే చస్తావురా. ఇకపైన మాటలుండవు, అంతా చేతలే. వెళ్ళిపో. మాదేముంద్రాబాయ్, చంపుతాం జైలుకి వెళ్తాం వస్తాం, చంపుతాం జైలుకి వెళ్తాం వస్తాం. చంపడం మాకేం కొత్త కాదురా, తెలుసా? రేపీ పాటికి సిటీలో కనిపించినావు, శాల్తీ లేస్తుంది బిడ్డ. మా ఇన్స్పెక్టర్ ఒక లైసెన్స్డ్ గూండా. వాడు ప్రేమించిన అమ్మాయి మీద ఎవడైనా కన్నేస్తే ఎన్కౌంటర్ చేసేస్తాడు. రేపు ఈ పాటికి ఊరు విడిచి వెళ్ళకపోతే 3rd డిగ్రీతో ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం. ఎందుకు అనవసరంగా అమ్మాయి వెనకపడి ప్రాణాల మీదకి తెచ్చుకుంటావు? వెళ్ళిపో, ఊరు విడిచి వెళ్ళిపో. ఏంట్రా వంశీ, నీకేమన్నా క్రాకా మెంటలా? ఈ సైబర్ యుగంలో కూడా లవ్, లైఫ్, ట్రెడిషన్. ఏట్రా ఈ వార్నింగ్స్, మర్డర్స్ అవసరమా? ఇంత ఎక్స్ట్రీమ్ వరకు లవ్లో వెళ్ళకూడదురా. నా మాటిను. Today I'm going to meet 25th girlfriend. రేయ్, మమ్మల్ని చూడరా, సక్సెస్ఫుల్ గా గర్ల్ ఫ్రెండ్స్ ని మారుస్తూ ఉన్నాం, ఎంజాయ్ చేస్తూ ఉన్నా. రేయ్, మీవి ప్రేమలు కాదురా, సైబర్ లవ్, గ్రీన్ కార్డ్ లవ్, ఫ్యాన్సీ లవ్. మార్నింగ్ లవ్ చేసి ఈవినింగ్ వదిలేసే లవ్లు రా మీవి. ఛే, ప్రపంచంలోకెల్లా శక్తివంతమైన ప్రేమను మీ స్థాయి చిల్లర పరిచయాలాగా మీ స్థాయికి దిగజార్చకండి రా. ప్లీజ్ నన్ను వదిలేయండి, ప్లీజ్ రా. ప్రేమ అనేది ఒక స్పందన, ఒక భావన. ఇట్స్ అన్ఎక్స్పైరబుల్ ఫీలింగ్. రే వంశీ, నీ సూక్తులు చాలా డెప్త్లో ఉన్నాయి. రే, నీ సూక్తులకి వర్షం కూడా వచ్చేస్తున్నారా? ఇవ్వాల్సిన 50 లక్షల్లో 30 వైట్, మిగతాది బ్లాక్. ఎంత ధైర్యం రా నీకు? నా ఇంట్లోకే వస్తావా? ఆ రోజు నాలో తప్పుంది కాబట్టి నన్ను నా స్నేహితుల్ని ఏం చేసినా నేను ఊరుకున్నాను. మళ్ళీ అలా జరగనివ్వను. వాళ్ల మీద పడే దెబ్బ నీ మీద పడ్డానికి క్షణం పట్టదు. కేవలం మౌనికకు ఆ అన్నవైపోయావు కాబట్టి నిన్నిక్కడ వదిలేస్తున్నాను. మళ్ళీ నా జోలికొచ్చావో మర్యాద కావాలి. ఎంత ధైర్యం రా నీకు? నాతోనే పెట్టుకుంటావా? చంపేస్తా. రే ఫూల్, నువ్వు నన్ను చంపడానికి ట్రై చేస్తున్నావు,
కానీ నేను నీ కథ ముగించడానికి వచ్చానురా. కేల్ కథ. సార్ వీడే సార్ నన్ను అమాయకుడిని చేసి నాకు డ్రగ్స్ ఇచ్చి ఈ అమ్మాయిని అరేంజ్ చేసి నన్ను ట్రాప్ చేశాడు సార్. ప్లీజ్ సార్, నేను చెప్పేది నమ్మండి సార్. షటప్. నీలాంటి వాడు ఉండబట్టేరా ప్రజల్లో పోలీస్ డిపార్ట్మెంట్ అంటే గౌరవం పోతుంది. యు ఆర్ సస్పెండెడ్. బాయ్. సిటీలో ఒక బాధ్యత గల పోలీస్ ఆఫీసర్ తన బాధ్యతను మరిచి రాసలీలను సాగిస్తూ రెడ్ హ్యాండెడ్గా కమిషనర్కి పట్టుబడ్డ వైనం. హాయ్ మోనికా, నీకు కాబోయే శ్రీవారి లీలలు బాగా చూసావా? ఇప్పటికైనా తెలుసుకున్నావా వాడు ఎలాంటి వాడో? వాడు నిన్ను పెళ్లి చేసుకున్నా రోజుకి 4గురితో కాపురం చేస్తాడు తెలుసా? వాడు మానవ రూపంలో ఉన్న మృగం. మనం ఎంతమందిని ప్రేమించా అనేది ముఖ్యం కాదు, మనల్ని ఒక్కరైనా ప్రేమిస్తే అదే గొప్ప. నిన్ను పెళ్లి చేసుకునేవాడు నిన్ను కంటికి రెప్పలా చూసుకోవాలి కానీ నీ కంట్లో నలుసులా ఉండకూడదు. ఆలోచించుకో. బాయ్. ఐ లవ్ యూ. నువ్వు చాలా రిస్క్ చేస్తున్నావు. మీకోసం ఏమైనా చేస్తాను. అయ్యో మ్యాన్. ఎస్, నా మనసంతా నువ్వే. కూర్చున్నా నువ్వే, నిల్చున్నా నువ్వే, పడుకున్నా నువ్వే, పరిగెత్తినా నువ్వే. ఐ లవ్ యూ. अरे क्या मारा? मैं नहीं दिख रहा, आंखों में क्या लगा लिया? अरे गाड़ी एक्सीडेंट हो गया ना, क्या दिख रहा? नहीं दिख रहा। अरे मारा गया वेरी अरे 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 मैं कौन हूं तुमको मालूम रे? अरे 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 गल्ला छोड़ रे, कहीं को पकड़ा गल्ला? अरे अरे पकड़ा के को? अरे ఏయ్ చెప్పరా. రేయ్, నిన్ను కన్నది కూడా ఒక ఆడదని మర్చిపోయి ప్రవర్తిస్తున్నారా మీరు? ఆడదంటే అసలు ఏమనుకుంటున్నారా మీరు? ఆడవాళ్ళని టీచ్ చేయడం కదరా, గౌరవించడం నేర్చుకోండి. కళ్ళద్దాలు పెట్టుకుని బైక్ ఎక్కగానే పెద్ద హీరోలు అనుకుంటున్నారా మీరు? ఇంకోసారి ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే చంపేస్తా. మళ్ళీ ఈ చుట్టుపక్కల ఇలా కనిపించావో తోలు ఒలిచేస్తా, జాగ్రత్త. సారీ చెప్పు. సారీ. థ్యాంక్స్ అనియా. ఇట్స్ ఓకే అమ్మా. వాడు భయపడ్డం మానేశాడు. భయం అంటే ఎలా ఉంటుందో చూపిస్తా వాడికి. ఒకసారి వాడు తప్పించుకున్నాడు, ఈసారి మనం కొట్టే దెబ్బ భయంకరంగా ఉండాలి. రేయ్ వంశీ, ఎందుకురా నన్ను హంట్ చేస్తున్నా? రే చంపేస్తాను. నిన్ను ప్రేమించింది చచ్చిపోడానికా? మరేం చేస్తా? నిన్ను లేపుకుపోతా. లేపకపోతావా? నేనేమన్నా నీ అత్త కూతుర్ని అనుకున్నావా? కాదా? మగాడివిరా. మా అన్నయ్యకి షివరింగ్ ఇచ్చా. ఏం పవర్ అనేది? మాట్లాడింది చాలే గాని వెళ్ళు. ఇప్పుడేగా వచ్చింది, అప్పుడే వెళ్ళిపోమంటావేంటి? హే, ఇక్కడికి ఎలా వచ్చా? మీ అన్నయ్య ముందు నుంచి. మా అన్నయ్య ముందు నుంచా? చూస్తే చంపేస్తాడు. అలా అయితే ఐ లవ్ యూ అని చెప్పు. ఐ లవ్ యూ నా? ఏ చెప్పవా? నో. పోన్లే బావా. హే, ఏం చేస్తున్నావు? చేస్తావురా? నువ్వు ప్రేమించరాగా చద్దామని. అయ్యో. ఓకే, ఐ లవ్ యూ. నిజంగానే ప్రేమిస్తున్నావా? రియల్లీ?
చేసుకుంటావు, ఫైబర్ బిజినెస్ చేసుకుంటావు, లేకపోతే స్టాక్ ఎక్స్చేంజ్లో కూర్చొని షేర్లే ఆడుకుంటావు. నీ ఇష్టం. మీరు చెప్పినట్టు చేస్తే అది వ్యాపారం అవుతుంది కానీ సంసారం కాదు సార్.